ఈ మధ్య కాలంలో మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఎప్పటి నుంచో ఉన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ దగ్గరికి మెగా కుటుంబ సభ్యులంతా స్వయంగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్తో సరిపెట్టారు. నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన నంద్యాల వెళ్లి చిన్నపాటి ర్యాలీ కూడా చేశారు. అంతే, ఇక ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్పై భగ్గుమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీరి మధ్య విభేదాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలో కథానాయకులు ఎర్రచంద్రం స్మగ్లర్లుగా నటిస్తున్నారంటూ పరోక్షంగా పుష్పపై కామెంట్స్ చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తన వారి కోసం ఎంత దూరమైనా వస్తాను అని, వారి కోసమే తాను హీరో అయ్యానంటూ కామెంట్ చేశారు. వీరి విభేదాలు సద్దుమునిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారందరికీ ఆహ్వానం కూడా అందింది. ఇక ఇప్పటి వరకు మాటల యుద్ధాలు చేస్తున్న వీరు ఈ వేడుకలో ఒకే వేదికను పంచుకోనుండడం ఆసక్తికరంగా మారింది. బాలయ్య వేడుక కాబట్టి తప్పనిసరిగా రావాలి. అందులోనూ ఆహాకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. వస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు అల్లు అర్జున్ ఎదురుపడాల్సి ఉంటుంది. మొహమాటం కోసం హాయ్ చెప్పుకుంటారా, అది కూడా ఉండదా అనేది ఆ రోజు తెలిసిపోతుంది. చిరంజీవి జన్మదినం సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ పెడితే దానికి చిరంజీవి కూడా రిప్లై ఇచ్చారు. అంతకు మించి వీరి మధ్య మాటలైతే లేవు. అల్లు అరవింద్ కూడా ఎటూ చెప్పలేకపోతున్నారు. బాలయ్య వేడుకలో అందరి చూపు మెగా కుటుంబ సభ్యులపైనే ఉంటుంది అనడంలో అత్యోక్తి కాదు. ఈ విభేదాలను పరిష్కరించాల్సిన బాధ్యత చివరికి బాలయ్యపైనే ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆయన జోక్యం చేసుకుంటే వివాదం సద్దుమునుగుతుందని, మెగా కుటుంబంలో గతంలో లాగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అంటున్నారు.